అదిగో వచ్చేసారు. పూజ బాగా జరిగిందా? బాగా జరిగింది మావయ్య గారు. అమ్మవాణి, తాతయ్య గారికి ప్రసాదం ఇవ్వు. అలాగేనమ్మా. ఇదిగోండి తాతయ్య. తాతయ్య ఒక్క నిమిషం. తినే ముందు మీరు వేసుకోవాల్సిన మందులున్నాయి కదా, అవి తీసుకొచ్చిస్తానుండండి, మర్చిపోయాను. అలాగే. అక్క, వాట్ అన్ ఎంట్రీ చిన్ని. వెల్కమే. నీకోసం నీ అక్క, అత్త అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏంటి రాహుల్, చిన్ని ఇప్పుడు వస్తుంది? అక్క, అక్క. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడికొచ్చి అక్క అక్క అని పిలుస్తున్నావు? నేను చిన్నిని, మా సరసక్క కోసం వచ్చాను. అంటే నువ్వు నువ్వు సరస్సు చెల్లెలివా? అవును. మరి నువ్వెవరు? ఏయ్, నేనెవరో తెలియకుండానే ఇంటికొచ్చావా? అమ్మా చిన్ని, ఏంటమ్మా నువ్వు ఇక్కడికెలా వచ్చావు? పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మీరుండండి మావయ్య. ఇక్కడికెలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారో? మా అక్కుందని ఇక్కడికొచ్చాను. అక్క అంటే అంటే సరస్సు ఇక్కడే ఉందా? మాట్లాడు. అవును, మా తాతయ్యకి కూడా తెలుసు. చెప్పండి తాతయ్య. సరస్సు, నువ్వు ఎక్కడ హైడ్ అయినా మీ చెల్లి బయటికి లాగుతుంది సరస్సు. డోంట్ వరీ. అంటే మీ అక్క ఈ ఇంట్లోనే ఉండడం నువ్వు చూసావా? చూడటం ఏంటి, హృదయం కూడా మాట్లాడాను. వాట్? మాట్లాడవా? అవును. ఇంట్లో పూజ ఉంది, అయిపోయాక వచ్చి నన్ను కలుస్తానని చెప్పింది. అంటే నేను వెతుకుతున్న మనిషి నా చుట్టూనే తిరుగుతోందన్నమాట. మీ అక్క ఫోటో ఏదైనా ఉందా? నాకు చూపించు. ఉంటే నాకు చూపించు. చెప్పు, ఉందా లేదా చెప్పు.
మా అమ్మ ఫోటో తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. మీ అక్క ఈ ఇంట్లో ఉండడం, ఇక్కడ తిరగడం నువ్వు చూసావా? అవును, చూశాను. అందుకే కదా వచ్చాను. సరే సరే సరే, మీ అక్క ఈ ఇంట్లో ఎక్కడుంటుందో వీళ్ళలో వెళ్ళి చూపించు. చూపించు. అదిగా మా అక్క. అయినా తను మీ అక్క కాదు, నా అక్క. చెప్పు. నేను మీ అక్క గురించి అడుగుతుంటే నువ్వు మా అక్కను చూపిస్తున్నావేంటి? చెప్పు. మీ అక్క ఎవరో చెప్పు. అక్క ఎక్కడుందంటే అగో అక్కడ. అదిగో అక్కడ. తినేనా? ఆ? తను నా కూతురు నవ్య, మీ అక్క కాదు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మీ అక్కని చూపించమంటే నా కూతుర్ని, మా అక్కని చూపిస్తున్నా. ఆటలాడుతున్నావా? ఆ? ఇక్కడికి ఎందుకు వచ్చావు చిన్ని? నువ్వు అమాయకంగా చెప్పే ప్రతి సమాధానం ప్రమాదమని నీకు తెలియడం లేదు. నేను చెప్పలేను. వాగ్దేవి, ఏంటిది? నువ్వు సరస్సు మీదున్న కోపంతో పాపం అమాయకురాలైన పిల్లను పట్టుకొని అలా మాట్లాడితే ఎలా చెప్పు?
పైగా తన అమాయకురాలు చూడు ఎలా భయపడుతుందో. అమ్మా చిన్ని, నువ్వు భయపడకు. మీరాగండి. దాన్ని చేరదీసి మన మధ్య దూరాన్ని పెంచొద్దు. అసలు నిజాన్ని నాకు తెలియకుండా దాచొద్దు. తెలుసుకోవడానికే కదా ప్రత్యేకించి మనుషులు కూడా పెట్టావు. ఇంత సంతోషకరమైన సమయంలో కూడా నువ్వు ఆ సరస్సు గురించి ఆలోచిస్తున్నావే గాని నువ్వు ఈ కుటుంబ సంతోషం గురించి ఆలోచించలేకపోతున్నావు. అది అర్థం చేసుకోమంటున్నాను. నాకు తెలుసండి. నాకు అసలైన సంతోషం ఆ సరస్సు ఎవరో తెలిసినప్పుడే. అది మీరు అర్థం చేసుకోండి. అమ్మా వాగ్దేవి, చిన్ని మానసిక పరిస్థితి సరిగా లేదు. అందుకని ఊళ్ళోనే ఉండి వైద్యం చేయిస్తున్నాను. ఒంటరిగా ఉంచలేక వచ్చే ముందు తీసుకొచ్చాను. తనని ఇక్కడికి తీసుకొస్తే నీకు ఇబ్బంది కలుగుతుందని తెలిసిన వాళ్ళింట్లో పెట్టాను. అక్క మీద ప్రేమతోటి కనిపించిన వాళ్ళందరినీ సరసు సరసు అంటూ ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు. అక్కే తీసుకొచ్చింది తాతయ్య. ఎవరు తీసుకొస్తే ఏంటి నాన్న? తను ఇక్కడ ఉండడం కంటే ఊర్లో ఉంచి వైద్యం చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. అవునరా, నేను కూడా మీ అందరికీ అదే చెప్దాం అనుకుంటున్నాను. నేను చిన్నిని ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. మావయ్య, వెళ్ళిపోవడం ఈ సమస్యకి పరిష్కారం. నన్ను వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం కాదు. ఈరోజు నాకు సరస్సు ఎవరో తెలియాలి. నా ప్రశ్నకి సమాధానం దొరకాలి అంటే తనని మీరు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ సరస్సు దొరికేంత వరకు తనని నా దగ్గరే అట్టి పెట్టుకుంటాను. హలో సార్, నేను సీఎం గారి ఆఫీస్ నుంచి శేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎవరు మాట్లాడేది? నేను తేజాని. అవునా సార్, మేడం చేసిన సర్వీస్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడే అనౌన్స్ చేశారు సార్. వాట్? అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఈ విషయం మేడం పోస్ట్ చేయండి సార్. ష్యూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాట్లాడవేంటి? తను ఇక్కడే ఉండాలి. ఆ సరస్సు ఎవరో నాకు తెలియాలి. మ్యామ్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూస్ మ్యామ్. ఎడ్యుకేషన్ సెక్టార్లో మీరు చేసిన సర్వీస్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది మ్యామ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మీకు చెప్పని చెప్పారు. వావ్, కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాట్స్ ఆంటీ. అమ్మ వాగ్దేవి, నీకు ఇలా అవార్డు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా నువ్వింకా ఇలా బాధగా ఉంటే ఎలా చెప్పు? కొంచెం నవ్వమ్మా. అంత మంచి శుభవార్త విన్నా కూడా నీకు సంతోషంగా లేదా వాగ్దేవి? దాని గురించి ఆలోచించి నీ సుఖాన్ని దూరం చేసుకోకు. గతాన్ని తలుచుకుని నీ ప్రస్తుత సుఖాన్ని దూరం చేసుకోకమ్మా.
వాగ్దేవి, సంతోషపడాల్సిన సమయంలో కూడా నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేషనల్ వైడ్గా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం నిజంగా చాలా గ్రేట్ మ్యామ్. కంగ్రాట్స్ ఆంటీ. మీరు అచీవ్ చేసిన వాటిల్లో ఇది ది బెస్ట్ అవార్డ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గతంలో నా మాటని నిర్ణయాన్ని కాదని నా ఇంట్లోంచి బయటకొచ్చి నీ ధ్యేయం కోసం, లక్ష్యం కోసం కృషి చేశావు. నువ్వు దాన్ని సాధించావు. నా ఆలోచన తప్పని నిరూపించావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పూజ ముందు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు అలా ఉండాలంటే నేను చిన్నిని తీసుకుని ఊరెళ్ళిపోవాలి. ఉంది మావయ్య, కానీ ఈ సంతోషంలో కూడా చిన్న వెలితి. అనుకున్నది ఏదైనా పట్టుదలతో సాధించే నేను సరస్సు విషయంలో ఓడిపోయానన్న కోపం, బాధ. నా చుట్టూనే ఉన్నా పట్టుకోలేకపోయాను అనే ఆవేశం, ఫ్రస్ట్రేషన్. గర్వించాల్సిన ఈ సందర్భంలో కూడా నేను ఆలోచనలో పడేటట్టు ఆ సరస్సు చేసింది. అది ఎవరో నాకు తెలిస్తే ఇంకా సంతోషించేదాన్ని. నువ్వు నమ్ముకున్న ఆశయాన్ని సాధించావు. నా నిర్ణయం తప్పని రుజువు చేశావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పూజకు ముందు ఎంత నవ్వుతూ ఆనందంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండాలని నా ఉద్దేశం. అందుకనే నేను చిన్నిని తీసుకుని ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మాట తప్పి వెళ్ళిపోతారా మావయ్య? నా కోరిక నెరవేరుతుంది అని చెప్పిన మీరు సరస్సు గురించి అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారా? సంబంధం లేని దానికోసం అంత ఆరాటపడుతున్నారు గాని సొంత కోడలు నా కోసం మీరు ఆలోచించటం లేదు. ఎప్పుడు ఎవరి ముందు తల వంచడం తెలియని ఈ వాగ్దేవి మొదటిసారి తగ్గి మీ ముందు నిలబడింది. అయినా మీకు నిజం చెప్పాలి అని అనిపించటం లేదా? సరేనమ్మా, నిజం చెప్తాను. కానీ నేను చెప్పబోయే ముందు నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పు. ఇప్పటి వరకు సరస్సు గురించి ఇంట్లో చెడే విన్నాను, కానీ కళ్ళారా చూడలేదు. నువ్వు విన్న దాంట్లో నిజమెంతుందో అబద్ధం కూడా అంతే ఉండొచ్చు కదా. ఈలోపు సరస్సు వల్ల నీకేదైనా కష్టం కలిగిందని నీకనిపిస్తే నా మాట ప్రకారం నేనే స్వయంగా సరస్సును తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నిజం చెప్తున్నారా మావయ్య? లేక ఆ సరస్సు మీద ప్రేమతో మాట తప్పుతారా? నాకుగా నేనిచ్చిన మాట, నా ప్రాణం పోయినా సరే ఆడిన మాట తప్పను. అయితే ఏంటి, సరస్సు గురించి నిజం చెప్తానని అంత గంభీరంగా చెప్తున్నారు?
ఎందుకు అలా చెప్తున్నారు? పదమ్మ వెళ్దాం. ఆహా తాతయ్య, అక్క ఇక్కడే ఉండుంటుంది. నేను అక్కతోనే ఉంటాను. మనం ఇక్కడే ఉందాం. అమ్మా చిన్ని, మనం వెళ్ళగానే అక్క వచ్చేస్తుంది కదా. పదమ్మ వెళ్దాం చిన్ని.